ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. నా పేరు రూపా. అమ్మా. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. ఓకే. లాస్ట్ ఇయర్ 15 days ఫాస్టింగ్ నేను చాలా ఇబ్బంది అయ్యాను అనమాట. నేను హిందూస్. ఓకే అమ్మా. అసలు నాకు ఏం తెలీదు. అమ్మా. అలాంటిది నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చి కాలేజ్ కూడా వెళ్ళేదాన్ని కాదు. ఓకే. బెల్ట్ పెట్టుకుని వెళ్ళేదాన్ని. డాక్టర్స్ నాకు ఆపరేషన్ కూడా చేస్తా అన్నారు. అంటే బ్యాక్ పెయిన్ అమ్మా? ఆహా. ఓకే చెప్పండి. 5 minutes కూడా కూర్చోలేను. అలాంటిది 4 hours నేను కూర్చోగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎన్ని ఇయర్స్ గా బాధపడుతున్నారమ్మా అలాగా బ్యాక్ పెయిన్? 3 months అయింది. 3 months. మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం వచ్చారు. అంటే ఇంతకుముందు మీకు తెలియదు అసలు? ఇంతకుముందు నాకు ఏం తెలీదు. మీరు అంటే మీకు ఎప్పుడు హీల్ అయిందమ్మా? లాస్ట్ ఇయర్ 50 days ఫాస్టింగ్ అయినా. మీరు లైవ్ లో ఏకీభవించారా? లైవ్ మీకు లైవ్ ఎవరు పరిచయం మమ్మీ గారు నాకు పిలిచారు అన్నమాట. మా పెద్దమ్మ ద్వారా నన్ను పిలిచారు. ఓకే ఓకే. మీరు లైవ్ ఏకీభవించిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు మరలా బ్యాక్ పెయిన్ రాలేదు? అసలు రాలేదు. అసలు 5 minutes కూడా మీరు కూర్చోలేరు? అసలు కూడా 5 minutes కూడా నేను కుంటేదాన్ని అన్నమాట. ఈడ్చుకుంటూ వెళ్ళేదాన్ని. అలాంటి పరిస్థితిలో నుండి ఈరోజు దేవుడు మంచి స్వస్థత ఇచ్చాడు మీకు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు మీకు ఎలా అంటే ఇప్పుడు ఆ పెయిన్ నుంచి విడుదల పొందారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అప్పటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఎలా ఉంది? అప్పటికి చాలా చాలా రిలీఫ్గా ఉంది మీకు, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఒక స్ట్రైట్ గా కూర్చోగలుగుతాను. ఎన్ని అవర్స్ అయినా నేను కింద కూర్చోగలుగుతాను. ఎంతసేపు అయినా మీరు కూర్చోగలుగుతున్నారు. అసలు ఈ విధంగా మీరు నిలబడేవారమ్మా అప్పుడు? అసలు ఇలా నిలబడేదాన్ని కాదు. నిలబడేవారు కాదు. సపోర్ట్ కోసం ఏదైనా సపోర్ట్ ఉంటేనే మీరు నిలబడేవారు. ఒక 9 months లేడీ ఎలా అయితే పెయిన్ ఉండితో అలా పెయిన్ వచ్చేది నాకు. అందరూ బలం లేదు, ఇంకా వీక్ అయిపోయి డల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇలా నిలబడ్డానంటే దేవుని కృపనే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పలు కొడదాం. ఏంటమ్మా మీ ప్రాబ్లం? అమ్మాయికి నడుము నొప్పి అని కాలు కుంటుతా ఉండేదండి. చాలా బాధపడుతూ ఉండేది. పోయిన సంవత్సరం నుంచి అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు అట్లా ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు నడవలేదమ్మా? నడిచేది కాదు. చాలా ఒక 3 నెలలు చాలా పడ్డది. మరి మీకు ఈ లైవ్ ఎవరు చూడమని చెప్పారు? మా అక్కయ్య, మా అమ్మాయి ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు, ఇట్లా ప్రార్థన చేసుకో మంచిది అని. ఇప్పుడు బెల్లంపల్లి రావడానికి, ఇక్కడికి రావడానికి కూడా మా అక్కయ్య వీళ్ళు మా అమ్మాయి ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారు. అంటే అప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాప ఆరోగ్యంగా ఉంది? బాగానే ఉందండి. నొప్పి ఏమి లేదు? లేదు. నడవగలుగుతుంది, వెళ్తుంది, అన్ని పనులు చేసుకుంటుంది, ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా? లేదమ్మా, నాకు ఇప్పుడు ఏం పెయిన్ కూడా లేదు. ఏమి లేదు? అసలు ఏమి లేదు. అంతకుముందు ఒక బోన్ మీద బోన్ ఎక్కింది, నువ్వు అసలు స్ట్రైట్గా కూర్చోలేరు అన్నారు. కానీ ఇప్పుడు బ్యాక్ అంతా బాగానే ఉంది అన్నారు. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంది అంటున్నారు. ఇప్పుడు నీకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు? అసలు లేదమ్మా. హెల్దీగా ఉన్నావు? హెల్దీగా ఉన్నాను. ఒకసారి స్కాన్ తీయించుకో. ఇంకా నార్మల్ రిపోర్ట్తో దేవుని మహిమపరచవచ్చు. ఇంకా రిపోర్ట్తో చూపిస్తే ఇంకా దేవునికి మహిమ. ఒకసారి చెకప్కి వెళ్ళి. ఇప్పుడు హెల్దీగా ఉన్నావు కదా తల్లి? ఆరోగ్యంగా ఉన్నావు. మరి ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా సాక్షిగా నిలబడు, మంచిగా ప్రేయర్ చేసుకో, మంచి చదువుకో, బలానికి మంచి ఆహారం తిను, బలానికి మంచి మెడిసిన్ తీసుకో. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రైజ్ ది లార్డ్.